హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ట్రిప్కి వెళ్తున్నామని చెప్పాను కదా, దాని కంటిన్యూ వీడియో అన్నమాట. ఇప్పుడు మేము స్టేషన్కి బయలుదేరుతున్నాము. అక్కడైతే చాలా మంది ఉన్నారు. అంత మార్నింగ్ 7 o'clockకి మేము వెళ్ళాము. చాలామంది అంటే చాలామంది ఉన్నారు. ట్రైన్ కోసం చాలాసేపు వెయిట్ చేయగా ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వచ్చి ఎక్కినాక ఆ మార్నింగ్ వెదరు అదంతా ఎంత పీస్ఫుల్గా ఉందంటే మైండ్ అంత పీస్ఫుల్గా ఉంది. ఇక బేగంపేటలో దిగేసి కొంచెం ట్యాక్సీ మాట్లాడుకున్నాము. ట్యాక్సీ రావడానికి టైం పట్టింది, అయితే కొంచెంసేపు వెయిట్ చేసాము. ట్యాక్సీ రాగానే మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవ్వగానే మధ్యలో ఆకలి అయింది. మధ్యలో ఆగి తినేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. సో ఎక్సైట్మెంట్గా ఉంది చాలా అంటే చాలా. ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నా, ఏంటో ఎక్స్పీరియన్స్ ఏందో మీకు ముందు చెప్తా. ఎక్స్పీరియన్స్ ఏందో అయితే ఇక కార్ దిగి మేము ముందుకు వెళ్ళాము. అక్కడ బోర్డింగ్ పాస్ ఫస్ట్ తీసుకోవాలంట. మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకేం తెలియదు. సో బోర్డింగ్ పాస్ కోసం మేము మా పిఎన్ఆర్ నెంబర్ కొట్టేస్తే బోర్డింగ్ పాస్లు వచ్చాయి. ఈచ్ వన్ పర్సన్ 15 kgs అంట. మాకు మొత్తం 60 kgs వచ్చినాయి, కానీ బ్యాగ్ 15 kgs ఉండాలంట. అయితే ఇక్కడ మనం ఏ ట్రైన్లలో మనకు ముందు బోర్డు చూపిస్తారు. అయితే ఇక్కడ మేము ఆధార్ కార్డులు అన్నీ చూపిస్తున్నాం. పాప బర్త్ సర్టిఫికేట్ కూడా చూస్తున్నారు. అయితే ఆ పాపది మన పాపనే నాకు కాదని పర్టికులర్గా చూసి మరి చూస్తున్నారు. లోపలికి రాగానే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. మా కన్నా అయితే అది మనం లగేజ్ తీసుకునే ట్రాలీలో ఏదో కూర్చొని అసలు వదలట్లేదు. ఇక ఆ లగేజ్ మన బ్యాగ్ని దాని కేజీ ఎంత ఉందో చూసేసి దాన్ని పంపించేసాం. ఒక సగం బరువు పోయిన బ్యాగ్ వెళ్ళగానే అలా వెళ్ళిపోయాక మేము ముందుకెళ్ళాము. మన చెకింగ్ బ్యాగ్ ఉంటుందంట కదా, 7 kgs ఏమో మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి మేము ముందుకెళ్ళాము. మా చిన్న పాప కూడా చెక్ చేశారు. పైన కింద వరకు బాబుకు అందరూ చెక్ చేసినాక లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళాక మేము 19 gate అని చెప్పారు. 19 gate అయినాక 19 gateకి వెళ్తే మళ్ళీ క్యాన్సిల్ అయ్యి 18 gate అని చెప్పారు. మళ్ళీ ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. ఈడైతే కొంచెం క్లిప్ తీసుకున్నా. ఫ్లైట్ పోవడం రావడం చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నా. అవి పోవడం రావడం, లోపల ఎక్కితే ఎట్లా ఉంటుందో ఏంటో ఫీలింగ్ అని చాలా ఎక్సైట్గా ఉన్నా. మా కన్నయ్య కూడా చాలా ఎక్సైట్మెంట్గా చూస్తుండదని, అమ్మ అదేంటి, అమ్మ చిట్టి ఇదేంటి అని అడుగుతున్నాడు. సో మళ్ళీ 19 gate అని చెప్తే అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చున్నాము. ఇక్కడ మా పాప చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో, చాలా క్యూట్ అంటే చాలా క్యూట్గా చూస్తుంది. ఫ్లైట్ అయితే చాలాసేపు డిలే అయింది. చాలా ఆకలి వేస్తుంది అని చెప్తే మా హస్బెండ్ ఏమో తేవడానికి వెళ్ళిండు. కేక్స్ తీసుకోవడానికి వెళ్తే 900 అంట. ఓన్లీ 5 pieces వచ్చాయి చిన్నవి, 900 అంట ఎయిర్పోర్ట్లో. అలాగే చూస్తుంటే మా పాప కూడా పడుకుంది. ఇక్కడ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. మేము వెళ్ళడం ఫస్ట్ టైం కానీ డిలే అయింది. ఇక వెయిట్ చేయగా అప్పుడు లోపలికి అలో చేశారు. ఇక లోపలికి వస్తుంటే అటు ఇటు చూసాము. ఫ్లైట్ కాడ ఫోటో దిగాలని చాలా కోరిక ఉండే, కానీ డైరెక్ట్ మమ్మల్ని ఫ్లైట్లోకే తీసుకెళ్లారు. ఫోటో అయితే మాత్రం దిగలేను. అది చిన్న డిసప్పాయింట్ అయ్యాను. డైరెక్ట్ ఫ్లైట్, ఇక్కడ ఫ్లైటే అక్కడ ఫ్లైటే డైరెక్ట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి చెన్నై దిగాము. చెన్నై ఎక్కడైనా దిగొచ్చు అనుకుంటే అక్కడ వర్షం పడింది ఆ టైంకి. సో అంత దిగలేదు. ఇక డైరెక్ట్ వచ్చేసాము. ఇక్కడ లోపలికి వెళ్తుంటే సేమ్ బస్సులో ఎక్కిన ఫీలింగ్ వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర పడిపోయింది. నన్ను మాత్రం ఫస్ట్ నుంచి సెకండ్ గ్రూప్లో కూర్చోబెట్టారు. పాప ఉంది కదా ఎమర్జెన్సీ అని, వాష్రూమ్స్ అయినా అన్ని దగ్గర ఉంటాయని పాపని నన్ను తీసి సెకండ్ రూమ్లో కూర్చోబెట్టారు. మా వాళ్ళని మాత్రం వెనుక దొబ్బేశారు. నేనైతే చాలా భయంగా ఉన్నా. అంటే అది పైకి వెళ్తుంటే చాలా భయపడతారంట, ఏదో అవుతుందంట, చాలా భయపడి. ఇక్కడ మాకు ఒక చిన్న హీరో కనిపించాడు. ఆ హీరోని చూసి చిన్న క్లిప్ తీశాను. అయితే ఇక సెకండ్ రూమ్లో కూర్చోబెడితే అక్కడ కూర్చున్నా. మా పాప చూడు ఎంత క్యూట్గా చూస్తుందో. నిద్రలో లేచి ఇప్పుడు కూర్చుంది. అప్పుడే స్టార్ట్ అయింది. అయితే స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో ఏంటో అని చాలా అదేంది ఇట్లా చూస్తున్నా. పక్కన నుంచి మా కన్నయ్య నాకు కావాలి సీట్ అన్నా కూడా వాడిని పక్కన పెట్టి మరి కూర్చొని మరి చూస్తున్నా. అలా చూస్తూనే పైకి ఎగిరిపోయిన ఫ్లైట్. కింద చూస్తే చిన్న కనిపిస్తున్నాయి. చాలా ఎక్సైట్. కానీ పైకి వెళ్తుంటే చాలామంది భయపడతారంట, కానీ నాకు ఎలాంటి ఫీలింగ్ రాలేదు.
ఓకే భయపడుతున్నాం చేస్తున్నాం, నాకు మాత్రం ఏ ఫీలింగ్ రాలేదు. ఒక్క ప్రాబ్లం వచ్చింది, మన చెవులు మాత్రం చాలా డిస్టర్బ్ అయిపోయినాయి. మొత్తం అది నొప్పి పెయిన్ వచ్చింది, చాలా పెయిన్ వచ్చింది, ఎవరు మన కుట్టినట్టు అంత పెయిన్ వచ్చింది. కానీ అందరు భయపడతారండి పైకి ఎక్కిరేటప్పుడు, నాకైతే ఏం అనిపించలేదు. కానీ అది ఫ్లైట్ మాత్రం నాకు పడలేదు, చాలా వామిటింగ్ వచ్చినట్టు అయింది. అయితే ఇక పాపతో ఉన్న చాలా ఇబ్బంది పెడుతుంది. ఇక వాళ్ళకి చెప్తే మా హస్బెండ్ ముందు పంపించారు. ఇక చెన్నై ఎయిర్పోర్ట్లో దిగగానే చిన్న ఎయిర్పోర్ట్లో చాలా విపరీతమైన వర్షం ఉంది. ఏంటి మన చలికాలంలో కూడా వర్షం ఏంటా అని చేసుకున్నాం, కానీ లోపలికి వచ్చాము. మన లగేజ్ డైరెక్ట్ కొచ్చి వస్తుందంట. సో అది మేము ఒక భారం తగ్గిపోయిందని ఫీల్ అయినాం. ఇక చెన్నై ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ చెకింగ్, మళ్ళీ అది ఏంది బోర్డింగ్ పాస్ అన్నీ చూపడం మళ్ళీ ఫస్ట్ నుంచి. అరే చాలా లేట్ అయిపోయింది, మన ఇక్కడ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కన్నా అక్కడే చాలా లేట్ అయిపోయింది. ఒక్కొక్కరిని ఎంత పరీక్షిస్తున్నారంటే అంత పరీక్షిస్తున్నారు. మాకు అన్నీ అయితే ప్రతి దానికి ఆగడం ఎంత అక్కడ చాలామంది మన ఏ ఎయిర్పోర్ట్లో కన్నా చెన్నై ఎయిర్పోర్ట్లోనే చాలామంది ఉన్నారనుకుంటా. అంత విపరీతమైన పబ్లిక్ వస్తున్నారు. ఏంటో ఇంత పబ్లిక్ వస్తున్నారు. నాకు ఇద్దరు, ఒక హీరో ఒక హీరోయిన్ మాత్రం కనిపించింది. మన బీబీ జోడ్లో ఉంటుంది శ్రీదేవి, ఆ మేడం కనిపించింది. అండ్ ఆ హీరో పేరేంటో నాకు తెలియదు, మీకు తెలిసిన కామెంట్ చేయండి. ఇక అలా కొంచెంసేపు ఆడుకున్నాం. ఆ బొమ్మకి ఎలా ముద్దు పెడుతున్నాడో చూడు, అలా ఆడుకున్నాక మళ్ళీ ఫస్ట్ నుంచి ఇక మళ్ళీ మాకు బోర్డింగ్ అన్నీ అయింది. ఇక లోపలికి వచ్చి వెయిట్ చేసాము. ఇక్కడ నేను మాట్లాడుతున్నా, వీడియో కొంచెం తీసాను, పాపతో ఉన్నా కదా, ఎందుకు ఛార్జింగ్ కూడా లేదు నా ఫోన్లో అని చెప్తున్నాను మీకు. సో అది మ్యూట్లో చేశాను, నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను. సో అలా అయిపోయింది. వెయిట్ చేస్తున్నాము, ఏంది ఇంకా రావట్లేదు అని. ఇంకో విషయం, మళ్ళీ నా స్టడీ రిజల్ట్ కూడా ఆ రోజు వచ్చింది. ఇంకో టెన్షన్, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని. సో లాస్ట్కి అయితే పాస్ అయిపోయా. సో అది కూడా ఎగ్జైటెడ్. కానీ నాకు ఫ్లైట్ పర్లేదు, చాలా వామిటింగ్స్ అయినాయి, కళ్ళు తిరుగుతున్నాయి, ఎంతో అయిపోయింది నాకు. మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కాలా అనుకున్నా, కానీ ఆ ఫ్లైట్లో మాత్రం నైట్ 1 hour జర్నీ ఉంది, మన చెన్నై టు కొచ్చి 1 hour కాబట్టి ఒక నడిచిపోయింది అలా. ఇక మళ్ళీ ఫ్లైట్లోకి ఎక్కాము. ఇక్కడ మాత్రం దగ్గరనే పడిపోయింది. అంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ మాది అక్కడ ఒక్కొక్క దగ్గర పడిపోయింది, ఇక్కడ మాత్రం అందరిది ఒకటి దగ్గర పడిపోయింది. సో అలా కూర్చొని నేను పడుకున్నా, నాకు హెల్త్ బాగాలేదు. సో మా ఆయన వీడియో తీసాడు ఇదంతా. నైట్ వ్యూ మాత్రం చాలా అంటే నేను చూడలేదు, ఫోన్లో చూశాను, చాలా బాగుంది. ఇక్కడ మా కన్నయ్య సీట్ బెల్ట్ పెట్టుకోరా నాయన అంటే, వాడు చూడండి ఎలా ఆడుతున్నాడు, అస్సలు పెట్టుకోవడం లేదు, చాలా ఇబ్బంది పెట్టాడు ఫ్లైట్లో. సో అలా గడిచిపోయింది చెన్నై ఫ్లైట్లో. ఇక కోచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాలి. ఎప్పుడెప్పుడు దిగుతామా అని చూసే కళ్ళు మూసుకున్నాయో, కొంచెం పడుకొని కళ్ళు తెరిచేలోపు కథ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. డ్రాప్ అవుతుంది ఫ్లైట్ కిందికి. అక్కడ కూడా చాలా భయపడతారంట, నాకు అది ఫీలింగ్ కూడా రాలేదు, అసలు ఏ ఫీలింగ్ రాలేదు నాకు, అంత ధైర్యవంతురాలు అన్నమాట నేను. ఓకేనా, చూడండి నేను చెవులు ఎలా మోసుకున్నానో, చెవులు చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు, మొత్తం అది ఏం వినబడతలేదు నాకు అసలు. సో అలా కిందికి అయిపోయాక ఒక్కొక్కరం దిగిపోయాము. ఇప్పుడు మన లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఎంతటికి రావట్లేదు ఆ లగేజ్. చాలాసేపు ఒక 1 hour ఏమో వెయిట్ చేసాం, లగేజ్ కోసం రావట్లేదు. లాస్ట్కి అయితే ఒక్కొక్కటి చూసి మా లగేజేనేమో అనుకున్నా, లాస్ట్కి అయితే మా లగేజ్ వచ్చేసింది. ఇక్కడ మేము ఎలా వెళ్తున్నాం చూడండి, మా కన్నయ్యని తీసుకొని ఇంత బాగా కూర్చున్నాడు దాని మీద. అలా కూర్చొని బయటకు వచ్చాము. బయట వ్యూ మాత్రం చాలా బాగుంది, ఏదో పెంకుటిల్లు, చాలా అంటే విలేజ్ వైబ్ వచ్చింది. సో ఇదన్నమాట. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్.